కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ సంయుక్తంగా చేపడుతున్న ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్షపై రోజుకొక రంగు పులుముకుంటోంది. ఈ సమీక్షలో రూపొందించిన ప్రశ్నలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తప్పుపట్టడంతో ఇప్పటికే సర్కార్ ఇరకాటంలో పడింది. మరొక వైపు ఈ సమీక్షకు తాము సహకరించబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుటుంబం బీసీ కమిషన్ కు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ మరోసారి ఇరకాటంలో పడిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం బీసీ కమిషన్ సంయుక్తంగా చేపడుతున్న ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్షపై రోజుకో రంగు పులుముకుంటుంది. ఈ సమీక్షపై విపక్షాలు, రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడినా అందులో హేతుబద్ధత ఉంటుంది. ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్ష తీరుతెన్నులు, ప్రశ్నావళి, సమయపాలన, సాంకేతిక సమస్యలపై తమ అభిప్రాయాలు వెల్లడించే వీలున్నాయి. ఈ సమీక్షలో రూపొందించిన ప్రశ్నలను కర్ణాటక ప్రభుత్వంలో కీలక నేత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తప్పుపట్టడంతో ఆయనపై బీసీ కమిషన్ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశ సాంకేతిక రంగానికి స్ఫూర్తిగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుటుంబం ఈ సమీక్షను తిరస్కరించడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు బెంగళూరులోని జయనగర్లో నివాసం ఉంటారు. ప్రస్తుతం కర్ణాటకలో నిర్వహిస్తున్న ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్షకు తాము సహకరించబోమని నారాయణమూర్తి దంపతులు బీసీ కమిషన్కు లేఖ రాశారు. ఇలా స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం వారి వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన విషయమని చెప్పొచ్చు. మరోవైపు సమీక్ష పేరిట ఎవరిపైనా ఒత్తిడి తేవొద్దని హైకోర్టు ఆదేశించింది. బీసీ కమిషన్ సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి వంటి ప్రముఖ వ్యక్తులు తమ భావాన్ని వ్యక్తీకరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణమూర్తి వంటి ప్రముఖులు సమాజాన్ని అత్యంత వేగంగా ప్రభావితం చేయగలరు. రాజకీయాలకు అతీతమైన జీవనాన్ని సాగిస్తున్న నారాయణమూర్తి కుటుంబం సమీక్ష సందర్భంగా వార్తల్లో నిలిచింది. రాజకీయ పరంగా డాక్టర్ సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగని ఆమెపై రాజకీయ పరమైన ప్రభావం పెద్దగా కనిపించదు. ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్ష సందర్భంగా నారాయణమూర్తి దంపతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల నిర్ణయంపై రాజకీయ రంగానికి చెందిన పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నారాయణమూర్తి దంపతులు సమీక్షకు సహకరించకూడదని తీసుకున్న నిర్ణయంతో బీసీలపై నిబద్ధత ఏమిటో బయటపెట్టారని బీసీ సంక్షేమ మంత్రి శివరాజ్ తంగడిగి వ్యాఖ్యానించారు. విపక్ష నాయకులు ప్రహ్లాద్ జోషి, తేజస్వి సూర్య, ఆర్ అశోక్ ఈ సమీక్షను తప్పుబడితే అది రాజకీయమని అన్నారు. సుధామూర్తిపై రాజకీయాలకు అతీతమైన గౌరవం ఉందని, అయితే ఆమె తమ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని భావిస్తే రేపు చేపట్టే కేంద్ర సమీక్షను కూడా తిరస్కరిస్తారా అంటూ మంత్రి శివరాజ్ తంగడిగి ప్రశ్నించారు. ఇదే అంశంపై స్పందించిన మరో మంత్రి ప్రియాంక ఖర్గే సమాజాన్ని ప్రభావితం చేసే సుధామూర్తి వంటి వ్యక్తులు స్వీయ ధృవీకరణ కంటే సమీక్షలో పాల్గొని ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్షకు సహకరించాలా వద్దా అనే విషయం నారాయణమూర్తి దంపతుల వ్యక్తిగతమని, ప్రశ్నావళిలో అన్ని ప్రశ్నలకు లేదని సమాధానం ఇవ్వాల్సిందని మంత్రి ప్రియాంక ఖర్గే సూచించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నెల 16న తన అధికార నివాసం కృష్ణాలో ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్ష సిబ్బందికి వివరాలు అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు తన వ్యక్తిగత వివరాలను భర్తీ చేశారు. రాష్ట్రంలో అసమానత, పేదరికాన్ని నివారించేందుకు సర్కార్ చేపట్టే ఈ సమీక్షకు అందరూ సహకరించాలని సీఎం సిద్ధరామయ్య కోరారు. ఈ సమీక్ష ఓ మతానికి, కులం కోసం చేస్తున్నది కాదన్న సిద్ధరామయ్య వివరాలు ఖచ్చితంగా అందిస్తే అందుకు తగిన పథకాలు రూపొందించేందుకు సర్కార్ వద్ద సమాచారం సమకూరుతుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే సమీక్షగా సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. కర్ణాటకలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ నారాయణమూర్తి దంపతులకు కొన్ని అపోహలున్నాయని, ఇది వెనుకబడిన వర్గాల సర్వే అనే అభిప్రాయంతో వాళ్లు ఉన్నారని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. మొత్తంగా కర్ణాటక సర్కార్ బీసీ కమిషన్ చేపడుతున్న ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్షను నారాయణమూర్తి కుటుంబం తిరస్కరించడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక, సామాజిక, విద్యా సమీక్షను నారాయణమూర్తి వంటి వారు తిరస్కరించడం వెనుక కారణం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమీక్షను సీఎం సిద్ధరామయ్య ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే సమీక్షగా అభివర్ణించగా,
నారాయణమూర్తి, సుధామూర్తి వంటి వారు తిరస్కరించడం కర్ణాటక సర్కార్పై ఒత్తిడి పెంచుతోంది.